హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ అంబటి నెట్ వరల్డ్. ఈరోజు టాపిక్ వచ్చి పాన్ కార్డ్ ఎలా చేసుకోవాలన్నది చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. గూగుల్లోకి వెళ్ళి ఎన్ఎస్డిఎల్ అనే సైట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ లింక్ ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అని ఉంటుంది. అది ఓకే చేయాలి. మనకి న్యూ పాను, అప్డేట్ పాన్ అని ఉంటుంది. న్యూ పాన్ అని ఓకే చేయాలి. కేటగిరీ ఇండివిజువల్ అని పెట్టాలి. ఓకే, అంటే ఇది ఓన్లీ రిజిస్ట్రేషను. ఫస్ట్ టోకెన్ నెంబర్ కోసం శ్రీమతి అయితే శ్రీ అయినా, కుమారి అయితే ఎవరు అది పేరు ఓకే చేయాలి. ఫస్ట్ నేమ్ ఇంటి పేరు ఏది ఉంటే అది, లాస్ట్ నేము మిడిల్ నేమ్ అని ఉంటుంది. ఓకే చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డుని బట్టే మనం పాన్ కార్డ్ చేసుకోవడం అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డులో ఎలా ఉందో అలాగా టోటల్గా మనకి ఆధార్ ప్రూఫ్ని బట్టే మనం పాన్ కార్డ్ చేసుకోవడం అవుతుంది. సేమ్ ఆధార్లో ఎలా ఉందో పేరు, నేము, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ, మెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ కూడా ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఇచ్చుకోవాలి. దానికి ఓటీపీ వస్తుంది. లాస్ట్నే మన పేమెంట్ అయిపోయాక 2 ఓటీపీలు ఉంటాయి. ఆ 2 ఓకే చేసుకుంటేనే మనకి పాన్ కార్డు అవుతుంది. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చుకోవాలి. మనం ఏది రాంగ్ ఇచ్చుకున్నా మనకి లాస్ట్ని అవ్వదు. అసలుకే ఫస్ట్ నేను తెలియదు. మొత్తం టోటల్గా అప్లికేషన్ అంతా అయిపోయాక మనం ఇచ్చిన డీటెయిల్స్కి, డేటాకి, ఆధార్ కార్డులో ఉన్న డేటాకి 2 మ్యాచ్ అయితేనే మనకి పాన్ కార్డు అప్లికేషన్ అన్నది కంప్లీట్ అవుతుంది. ఓకే, డిక్లరేషన్ ఓకే చేసుకుని సబ్మిట్ చేయాలి. అదే ఓకే అయ్యి మనకు ఒక టోకెన్ నెంబర్ వస్తుంది. అది కంప్లీట్ అయ్యింది. కంటిన్యూ పాన్ అప్లికేషన్ ఫామ్ ఓకే చేసుకోవాలి. నెక్స్ట్ పేజీకి వెళ్తుంది. మనకి సబ్మిషను ఓకే, ఆధార్ కార్డు లాస్ట్నే 4 డిజిట్స్ ఓకే చేయాలి. అండ్ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో సేమ్ అలాగే మనం పాన్ కార్డులో అప్లికేషన్ అలా టైప్ చేయాలి. ఓకే, టైప్ చేస్తున్నాం. యాజ్ ఫర్ ఆధార్ కార్డు బట్టి పాన్ కార్డు ఎలా ఉందో అలాగా చూసుకోవాలి. పాన్ కార్డు అంటే ఒక్కోసారి సర్నేమ్ బ్యాక్ వెనకాల వస్తుంది, ముందర వస్తుంది. దాన్ని బట్టి చూసుకుని మనకి ఆధార్లో ఫ్రంట్ ఉందా, బ్యాక్ ఉందా, సర్నేమ్ అన్నది చూసుకుని ఓకే చేసుకోవాలి. ఫాదర్ నేమ్ ఓకే చేస్తున్నాం. ఈ ప్రాసెస్ ద్వారా మనం పాన్ కార్డ్ చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 6 స్టెప్స్ ఉంటాయి. అడ్రస్ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా అడ్రస్ ఓకే చేసుకోవాలి. డోర్ నెంబరు, స్ట్రీటు అండ్ లొకేషను, మండల్ అండ్ ఈ కంట్రీ, స్టేటు, పిన్ కోడ్ అన్నీ సేమ్ ఆధార్ కార్డులోది ఎలా ఉందో అలాగే ఇచ్చుకోవాలి. ఓకే, మొబైల్ నెంబరు మన కంట్రీ కోడ్ 91 వస్తుంది కదా, అది ఓకే చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ని బట్టి మన పాన్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎక్కడన్నది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మన తనకి ఇచ్చే ముందుకి తనకు అలా వస్తుంది. ఓకే, దీనికి ప్రూఫ్ వచ్చి ఆధార్ కార్డే మొత్తం అన్నీ. ఫోటో ఓకే చేస్తున్నాం. మనం ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకున్నాం. ఫోటో, సిగ్నేచరు, ఆధార్ కార్డు డాక్యుమెంటు. ఫోటో ఓకే చేశాను. అప్డేట్ అయ్యింది. ఫోటో కూడా 20 to 50 KB బిలో ఉండాలి. సిగ్నేచర్ వచ్చి 10 to 20 అలా ఉంటేనే దీంట్లో తీసుకుంటుంది సైజు. ఆల్రెడీ అక్కడ ఇచ్చాడు. అండ్ డాక్యుమెంట్ ఓకే చేస్తున్నాం. మనకి ఇది న్యూ పాన్ కార్డు అప్లికేషను. అలాగే అప్డేట్ పాన్ కార్డు, ఆల్రెడీ పాన్ కార్డు వచ్చి కొంచెం ఎడిట్లు ఉన్నాయి. ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా టైప్ చేసుకోవాలంటే స్టార్టింగ్ మనం న్యూ పాన్ కార్డు అని పెట్టింది ఎడిట్ పాన్ కార్డు, అప్డేట్ పాన్ కార్డు అని పెట్టుకుని ఈ లాస్ట్నే మారుతుంది. మొత్తం ప్రాసెస్ అంతా ఓకే. పాన్ కార్డు నెంబర్ ఒకటి ఇచ్చుకోవాలి స్టార్టింగ్లో. అండ్ లాస్ట్ని ఓన్లీ కొత్త పాన్ కార్డు అయితే ఆధార్ కార్డు ఒకటే ఇస్తాం. అండ్ పాన్ కార్డు అప్డేట్, ఎడిట్ కోసం అయితే పాన్ కార్డు కూడా ప్రూఫ్ ఇచ్చుకోవాలి దీంట్లో. మిగతా ఫోటో, సిగ్నేచర్ అన్నీ కామను. ఓకేనా, సబ్మిషన్ అవుతుంది. ఆ ప్లేస్ అడుగుతుంది. ప్లేస్ టైప్ చేద్దాం మర్చిపోయాం. తనకని ఇచ్చుకున్నాం. సబ్మిషన్ కొడితే ఒకసారి ప్రాసెస్ అంతా జరుగుతుంది. మన ఆధార్ కార్డు స్టార్టింగ్లో 4 నెంబర్స్ ఇచ్చుకున్నాం లాస్ట్.
ఇప్పుడు స్టార్టింగ్ 8 నెంబర్స్ ఇచ్చుకోవాలి. సేమ్ ఆధార్ కార్డు బట్టి మన పాన్ కార్డు అంతా వెరిఫికేషన్ జరుగుతుంది. పాన్ కార్డు కరెక్ట్గా లేకపోతే ఆధార్ కార్డు కరెక్ట్గా లేకపోతే పాన్ కార్డు రాదు. ఒకసారి డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతుంది. మనం టైప్ చేసినవి కరెక్ట్గా లేవు ఒకసారి వెరిఫై చేసుకొని, ఒకవేళ ఏదన్నా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి టైప్ చేసుకోవచ్చు. ఎక్కడ ప్రాబ్లం ఉన్నదే అక్కడే ఎడిట్ చేసుకుంటే సరిపోద్ది. మొత్తం పాన్ కార్డు అంతా చేయక్కర్లేదు. మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. దీనికి ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ప్రూఫ్ అన్నిటికీ ఆధార్ కార్డే మెయిన్. అది ఏదైనా ప్రాబ్లం ఉంటే పైన రెడ్ మార్క్ అలా చూపిస్తుంది, అలా చూసుకోవాలి. ఓకే, అవుతుంది ప్రాసెస్. ఒకసారి వెరిఫై చేస్తున్నాము ఏదో ఎక్కడ మిస్టేక్ ఉన్నది. ఓకే, అంతా బాగానే ఉంది. దానికి ప్రాసెసింగ్ చేస్తున్నాం. మన పేమెంట్లోకి వెళ్తుంది. పేమెంట్ నెట్ బ్యాంకింగ్ కానీ, కార్డు ద్వారా కానీ, క్యూఆర్ కోడ్ ఫోన్పే ద్వారా కానీ చేసుకోవచ్చు. మన ఇష్టం. ఏదైనా మేము క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేస్తున్నాం ఫోన్పే ద్వారా. 106.9 అంటే 107 కట్ అవుతుంది. అంతే. మన పాన్ కార్డుకి ఆ అమౌంట్ పే చేస్తే సరిపోద్ది. మేము స్కాన్ చేస్తున్నాం. అవుతుంది. పేమెంట్ అయిపోయింది. 1 మినిట్. అప్డేట్ అయ్యాక మనకి 2 ఓటీపీలు వస్తాయి. ఆ ఓటీపీల ద్వారా వెరిఫై అవుతే ఆటోమేటిక్గా పాన్ కార్డ్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోద్ది. కంప్లీట్ అవుతుంది. ఓకే ఓకే, కంటిన్యూ కొట్టాం. ఓటీపీ జనరేషన్ అంటుంది. ఓకే, ఓటీపీ వెళ్ళింది. నెంబర్కి మనం ఏ నెంబర్ ఇచ్చామో స్టార్టింగ్లో ఆ నెంబరే. ఆధార్ కార్డు లింక్ అయింది, పాన్ కార్డులు ఇచ్చిన నెంబర్ అదే ఇచ్చుకోవాలి. ఓకే, అది సబ్మిషన్ చేస్తున్నాం. నెక్స్ట్ సిగ్నేచర్ చేయాలి. కంటిన్యూ విత్ ఈ సిగ్నేచర్. ఓటీపీ వెళ్తుంది. ఆధార్ నెంబర్ టైప్ చేయాలి. ఆధార్ నెంబర్ టైప్ చేస్తే ఆధార్కి ఏ నెంబర్ లింక్ అయిందో దానికి ఓటీపీ వెళ్తుంది. అది ఓకే చేస్తే మనకి పాన్ కార్డు అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. మనకి పాన్ కార్డు పోస్ట్ వచ్చే వరకు అది జాగ్రత్త పెట్టుకుంటే సరిపోద్ది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.